సూర్యాపేట జిల్లా డిసిసి ప్రెసిడెంట్ చేటి వెంకన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, మొట్టమొదట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అంశం మాట్లాడే కంటే ముందు నేను ఒక అంశం మాట్లాడాలనుకుంటున్నా. గౌరవ మంత్రివర్యులు గారి అనుమతితోటి, గత కొంతకాలంగా మీ మనసులో బాధపడ్డ విషయం నాకు తెలుసు. ఆ బాధకు కారణమైనటువంటి సందర్భాల్లో నేనే ప్రధానంగా కనిపిస్తా ఉంటా. కాబట్టి మీ అందరి సమక్షంలో గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మన అభిమాన నాయకురాలు పద్మావతి రెడ్డి గారికి బాధకప్త హృదయంతో క్షమాపణలు చెప్తాను. ఇక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మా అందరి ఉమ్మడి లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడం, అలాగే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దగ్గర చేయడంలో భాగంగా అనేక ఎన్నికలను ఎదుర్కొంటూ విజయ పరంపర కొనసాగిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా కోదాడలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పెద్దలందరికీ కూడా చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నిలబడ్డట్టుగా కాంగ్రెస్ పార్టీకి అండగా బహుశా ఏ నియోజకవర్గంలో నేను చూడలేదట్లా. అంత పకడ్బందీగా, అంత ఐక్యమత్యంతో నిలబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ స్థాయిలో ఈ కోదాడ నియోజకవర్గాన్ని పరిచయం చేస్తా ఉన్నారంటే మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురించి ఇప్పటికే చాలా మంది పెద్దలు చెప్పారు. కాబట్టి కొన్ని అంశాలు మాత్రం మీ ముందు పెడతాను. కోదాడ నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది కూడా సూచనలు చేసినారు. అయితే బూత్ వైజ్ గా మనకు ఓటర్ లిస్ట్ ఇస్తారు సార్. బూత్ వైజ్ ఇస్తే దాన్ని మనం విలేజ్ వైజ్ గా సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఆ ఓటర్ లిస్ట్ కూడా రెడీగా ఉంది మేడం. గ్రామ శాఖకి ఇస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి 100 ఓట్ల 50 ఓట్ల వాళ్ళు పోయి కలుసుకోవడం, ఆ రకంగా కార్యక్రమం చేసుకోవడానికి సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఒకవేళ అందులో ఏమైనా ఓట్లు మిస్ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ కూడా అదనంగా రెడీగా సిద్ధం చేసి పెట్టడం జరిగింది. వీటితో పాటు రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్నకు ఎందుకు ఓటు వేయాలి అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు మనం క్లియర్ గా చెప్పాల్సినటువంటి అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తా 400 సీట్లు ఇవ్వండి, ఎస్సీ ఎస్టీల బీసీల హక్కుల కాలరాస్తాం అనేటువంటి ధోరణితో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ పంపినటువంటి క్యాండిడేట్ ఒక ఆయన అక్కడ ఉన్నాడు, బీజేపీ క్యాండిడేట్. ఇంకొక ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో 046 తీసుకొచ్చి 317 జీవోలు తీసుకొచ్చి అనేకమైనటువంటి ఇష్ట రీతిన పరిపాలన చేసి అనేక మంది ప్రజల కన్నీళ్లకు కారణమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అభ్యర్థి మరొకరు వస్తా ఉన్నారు. ఆ తల్లి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశీర్వదించి పంపినటువంటి ఈ హక్కులను కాపాడడం కోసం, ఈ ప్రజల బాధలు తీర్చడం కోసం పంపించినటువంటి క్యాండిడేట్ గా తీన్మార్ మల్లన్నగా మీ ముందున్నాను. సోదరులారా, ఎందరికి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ టికెట్ ఉత్తగానే రాలే, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వాచనంతో వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తాను. అయితే క్లియర్ గా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి ప్రశ్నించే గొంతుకను తీసుకొచ్చిన వల్ల మన తాను లేకపోతే వరంగల్ కాడికి వెళ్ళి పట్టుకొస్తున్నామని వస్తారు రేపు పొద్దుగాల. వాళ్ళకు ఒక్కటే ఒక ప్రశ్న, అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఉప ఎన్నిక 6
సంవత్సరాల కాలానికి పట్టభద్రులకు అండగా నిలబడమని పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ఓటు వేసి గెలిపిస్తే దానికి కొన్ని బోగస్ ఓట్లు కూడా యాడ్ చేసుకుంటే గెలిచిండు. సరిగ్గా 3 సంవత్సరాలు నిండే కాలంలోనే ఈ పట్టభద్రులతో బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు, అసలు పట్టభద్రుల సమస్యలే మేము పట్టించుకోమని విధంగా పల్లా రాజేశ్వరరెడ్డి గారు రాజీనామా చేసి పట్టభద్రులను నడి రోడ్డు మీద వదిలిపెట్టి పోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది. మీకు వద్దే వద్దంటిరి, రాజీనామా చేసిపోతుంది. ఇవాళ మళ్ళీ మాకు ప్రశ్నించే గొంతుకలు తీసుకొస్తున్నామంటే మరి 3 ఏళ్ల పాటు అంతకుముందు ఉన్నటువంటి 6 ఏళ్ల పాటు 9 ఏళ్ల పాటు ఉన్నటువంటిది ఏం గొంతు మరి? దయచేసి మనం ప్రజలకు వివరించాలి. ఇంకా అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రజలకు అనేకమైనటువంటి అంశాలను వివరించింది. 2 లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయబోతుందని చెప్పింది. టెన్షన్గా భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. ఇప్పటికీ అనేకమైనటువంటి ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వాళ్ళని ఆ కుర్చీల్లో కూర్చుండబెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆ తల్లి సోనియా గాంధీ తీవ్రంతో జరిగింది ఈ రాష్ట్రంలో. సోదరులారా, ఇక వాళ్ళంటారు టీఆర్ఎస్ పార్టీ అవి కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లు మీరు ఇచ్చిందే ఉందని అంటారు. అంటే అది కేసీఆర్ ఖాతాలో జమ చేయమని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. సరే, అది జమ చేద్దాం కానీ 7 లక్షల కోట్ల అప్పేవారి ఖాతాలో జమ చేయాలి మరి? అవేమో ఆయన ఖాతాలన్నట, అప్పేమో వీళ్ళ ఖాతాలన్నట. ఇగో ఇది వాళ్ళ కథ. అందుకోసమే సోదరులారా, మీ అందరికీ తెలుసు తీన్మార్ మల్లన్న ఎవరు, తీన్మార్ మల్లన్న ఏ అంశాల కోసం పోరాటం చేసిండు, ఎందుకు జైళ్ళ పాలైండు, ఎందుకు 100 కేసులు ఎదుర్కొంటా ఉన్నాడు అనేది మీ అందరికి తెలిసినటువంటి అంశమే సోదరులారా. ఇలా తీన్మార్ మల్లన్న కంటే కాంగ్రెస్ పార్టీ గొప్పది. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మీరంతా గొప్పవాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలవలేదు సార్ ఈ ఎన్నికలు. సరే, అంతకంటే ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ రూపేణ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దిగలేదు. మొట్టమొదటిసారిగా ఉత్తమ్ సాబ్ పిసిసిగా అయినటువంటి కొత్తలోనే ఆ రోజు నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పరంపర కొనసాగిస్తూ ఉంది. ఇవాళ 34 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒకటి. ఈ 34 ఇట్లలో 32 మంది మనమే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి ఎక్కడికి పోయినా పట్టభద్రులు చెప్తున్నటువంటిది ఒకటే మాట, పోయినసారి పొరపాటు అయింది, ఈసారి కాదన్నా కానివ్వమనేటువంటి మాట కన్ఫర్మ్ గా చెప్తా ఉన్నా. తోడుగా కాంగ్రెస్ పార్టీ బలమైన క్యాడర్ కింది స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేయాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మన విజయం సునాయాసమని చాలా మంది చెప్పినప్పటికీ కూడా ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఓటర్ను టచ్ చేసి మనం ఓటు అడగడం మన ధర్మం, ఓటును అభ్యర్థించడం మన లక్ష్యం. అత్యధిక మెజారిటీని మేడం పద్మావతి గారు చెప్పినట్టుగా పెద్ద మెజారిటీ సాధిస్తే ఈ విజయం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఆ తల్లి సోనియా గాంధీ గారికి ఒక కానుకగా పంపిద్దాం. మీ అందరి ఆశయాలను ఆ తల్లి సోనియా గాంధీ ద్వారా ఈ పట్టభద్రుల మేధావి వర్గం అంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని ఒకసారి వినిపించుదామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నా సోదరులారా. మీ అందరికి సంబంధించినటువంటి అన్ని మండలాలు, అన్ని బూత్లకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ తో పాటు మిగతా అన్ని ఎక్కడో ఇవాళ సిపిఎం సిపిఐ పార్టీలు కూడా వాళ్ళతో కూడా కలిసి పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇండియా కూటమిలో భాగంగా ఉండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పి వాళ్ళ లేఖలు విడుదల చేసి వాళ్ళ అధిష్టానం అంతా అంగీకరించింది. కాబట్టి సిపిఎం సిపిఐ పక్ష నాయకులకు అలాగే తెలంగాణ జనసమితికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే పిఆర్టీఏతో పాటు కొద్దిసేపటి క్రితమే న్యూ డెమోక్రసీ వాళ్ళు కూడా కాల్ చేసినారు సార్. తప్పకుండా మల్లన్న గారు మీకు మద్దతు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇట్లా ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తా ఉన్నాయి. మేము ఈ కోదాడ కేంద్రం నుంచి హామీ ఇస్తా ఉన్నాం. ఏవైతే నిరుద్యోగుల విషయంలో
కేసీఆర్ చేసినటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ కొనసాగించదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా మేమంతా కట్టుబడి ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక హుజూర్ నగర్ కార్యక్రమం ఉంది కాబట్టి త్వరగా ముగిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్. అయితే ఈ ఓటు వేసే విధానం వచ్చి పోయినసారి ఏమైందంటే మనం ఇండిపెండెంట్ గా కండక్ట్ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న మీద ప్రేమ ఎక్కువ ఉంది. దాని మీద ఏం చేశారంటే జై తీన్మార్ మల్లన్న అని రాసిపోయింది బ్యాలెట్ మీద. అది తెల్లకుండా వాయి ఒక ఆయన రక్తంతో కొట్టే దిద్దిపోయింది ఆఖరి. అది చెల్లకుండా ఇట్లా 20,000 ఓట్లు చెల్లకుంటాయి. 20,000 ఓట్లు పోయినాయి. పొరపాటున జరగకుండా మనది బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ గడిలో 1 నెంబరు 1 అని ఎప్పించి ఆ డబ్బాలో వేసి వస్తే సరిపోతుంది. కాబట్టి సోదరులారా, పోయినసారి అంటే కోదండరామ్ సారు ఆ తర్వాత లెఫ్ట్ పార్టీలు కూడా పోటీ చేసినాయి. మనకు 1-2 ఆప్షన్లు ఉండే. ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు, మనకున్నది ఒకటే ఆప్షన్. ఇప్పుడు మనకున్నది ఒకటే ఆప్షన్ కాబట్టి 2వ నెంబర్ బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో మొదటి ప్రాధాన్యత ఓటు అంటారు. అంటే ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ అనేది ఉంటది కాబట్టి మొదటి ఓటు అంటే 1 నెంబర్ ఏమని చెప్పారు. ఇక ప్రాధాన్యత ఇవన్నీ మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడతారు కాబట్టి 1వ నెంబరు ఏసీ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి ఇందులో బ్యాలెట్ పేపర్ లో కూడా సో అన్న నవీన్ కుమార్ అని ఉన్నది. తీన్మార్ మల్లన్న అనే ఉంటుంది బ్యాలెట్ పేపర్ లో. కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి పని లేదు. సో ఇలా చేతి గుర్తు ఇవన్నీ ఏముండయి. ఇది పట్టభద్రులు మేధావుల ఎన్నిక కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.